నువ్వేనా పద్మావతి? అనేగా వచ్చారు, అడగడం ఎందుకు? కూర్చోండి. మాట్లాడే ముందు మరొకసారి నిర్ధారణ చేసుకుందాం. నేను అబద్ధం ఆడితే? అవసరం ఉంటేనే తప్ప ఆడవాళ్ళు అబద్ధం ఆడరు. పైగా నువ్వు ఆడవని ఇతరులను ఆడిస్తావని తెలుసు. అది మీకెలా తెలుసు? మా గోపయ్యను చూసిన తర్వాత. మీరు నా గోపికి? నీ గోపి? నువ్వు వాడి ముక్కు ముఖం ఎరగనప్పటి నుంచి, నువ్వు వాడికి ఏమీ కానప్పటి నుంచి నేను వాడి అన్నను. తండ్రి లేని వాడిని పెంచి పెద్ద చేసి వాడు కోరిన పిల్లని తెచ్చి పెళ్లి చేసిన అన్నను. క్షమించండి, కూర్చోండి. నిలబడి నన్ను అవమానించకండి. నీకు అవమానమా? గొప్ప గొప్ప వాళ్ళు నీ వాకిటి ముందు నిలబడి ఉండటమే నీ గొప్పతనం. మీరు నాకు దైవ సమానులు. ఆ దైవమే నిన్ను ఒక వరం అడగటానికి వచ్చాడు. చెయ్యి దాచి నీ ముందు నిలబడి ఉన్నాడు. దైవం వరాలు ఇస్తాడు, కోరడు. ఏం చేస్తాం? అంతటి శ్రీ మహావిష్ణువే బలి చక్రవర్తిని వరాలు అడిగాడు. అందుకున్న తర్వాత పాతాళానికి అణగ తొక్కాడు. మీరు అందుకే వచ్చారా? లేదు, నీ వల్ల పాతాళానికి పోతున్న ఒక ప్రాణిని, నీ తోటి ఆడదాన్ని రక్షించమని అడుగుతున్నాను. అవును, మా గోపయ్యకు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య ఉంది. నీ వల్ల ఆ ఇల్లాని బ్రతుకు అధ్వానం అవుతుంది. కంటికి కడివెడుగా ఇంటబడి ఏడుస్తూ ఉంది. అది నా తప్పు కాదు. వాడి తప్పే కావచ్చు. అయినా తప్పు దిద్దటం, తిప్పి పంపటం నీ ధర్మం. నేను వారిని ప్రేమించాను, మనసిచ్చాను. నాకు తెలియదు, కానీ ప్రేమలు పెంచుకోవటం, తుంచుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య. మీరంటున్నది దేవుడు మాకు మాత్రమే మగడుండరాదని శాసిస్తాడా? పెద్దలు మీరు అది ఆశిస్తున్నారా? లేదు, నేను ఒక్కటే యాచిస్తున్నా. నా మరదకి ప్రతిభిక్ష. అదంతా మీ తమ్ముడికే చెప్పండి. ఏమన్నా? తమ్ముడు ముందు తిమ్మని లేక ఆడదాన్ని నన్ను అడుక్కోడానికి వచ్చారా? వెళ్ళండి, వెళ్ళండి. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.